శ్రీశైలం ఆలయంలో గందరగోళం, భక్తుల అసహనం, పోలీస్ చర్య. ఎందుకని? శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు శాంతి ఇవ్వాల్సిన ఈ క్షేత్రం ఇటీవల ఉద్రిక్తతకు వేదికగా మారింది. లక్షలాది మంది భక్తులు, మాలధారణ చేసిన స్వాములు, సాధారణ దర్శనానికి వచ్చిన కుటుంబాలు అందరూ ఒకే చోట గంటల తరబడి నిరీక్షణ. ఎప్పుడు దర్శనం అవుతుందో స్పష్టత లేదు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా పరిస్థితి చేజారింది. అసలు ఏం జరిగిందంటే, ఉదయం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. క్యూలు నెమ్మదిగా కదిలాయి. కొన్ని చోట్ల అసలు కదిలకే లేదు. ముఖ్యంగా మాలధారణ చేసిన స్వాములు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి. నీళ్లు, విశ్రాంతి, ఎండ, అలసట, దీనికి తోడు అనిశ్చితి. ఈ పరిస్థితుల్లో కొంతమంది భక్తులు ముందుకు నెట్టే ప్రయత్నం చేశారు. అక్కడే క్రౌడ్ కంట్రోల్ పూర్తిగా తప్పిపోయింది. పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారు అని అంటే, భక్తులు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ప్రమాద పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇది భక్తుల్లో మరింత భయాన్ని కలిగించింది, మరియు అసహనాన్ని కూడా. దర్శనం కోసం వచ్చాం స్వామి, ఇలా అవుతుందని ఊహించలేదు అంటూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటి? ఇది ఒక్కరోజు సమస్య కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల ఫలితం. మొదటి పెద్ద సమస్య ఏంటంటే విఐపి కల్చర్. విఐపి దర్శనాలు జరుగుతున్న సమయంలో సాధారణ భక్తులకు దీర్ఘకాలం ఆపివేయడం జరుగుతోంది. దీంతో క్రౌడ్ ఒకే చోట నిలిచిపోతుంది. ఇదే అసహనానికి కారణం, ముఖ్య కారణం. భక్తుల ప్రశ్న కూడా ఇదే: దేవుడి ముందు విఐపి, నాన్ విఐపి ఎందుకు స్వామి అని. రెండో సమస్య దర్శన సమయ స్పష్టత లేకపోవడం. ఎప్పుడు దర్శనం అవుతుందో, ఎంత సమయం పడుతుందో భక్తులకు తెలియడం లేదు. టికెట్ తీసుకున్న ఎస్టిమేటెడ్ దర్శనం టైం మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. దీంతో ఎంతసేపు నిలబడాలో తెలియక భక్తులు మానసికంగా కుంగిపోతున్నారు. మరి మూడో అంశం భక్తుల ఓర్పు. మాలధారణ అంటేనే శాంతి, ఓర్పు, క్రమశిక్షణ. కానీ కొంతమంది స్వాములు కూడా అసహనంగా ప్రవర్తించిన సందర్భాలు కనిపించాయి. ఇది పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది అని చెప్పొచ్చు. ఆలయ అధికారులు చెబుతున్నది ఒకటే: భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అంచనాలకు మించి రద్దీ ఏర్పడింది. అన్ని ఏర్పాట్లు చేసినా క్రౌడ్ ఎక్కువగా కావడంతో సమస్య తలెత్తోందని వివరణ ఇస్తున్నారు. భక్తులు సహకరించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు అవసరం ఏంటంటే, ఇక్కడ కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విఐపి దర్శనాలకు స్పష్టమైన సమయాలు నిర్ణయించకూడదా? సాధారణ దర్శనాన్ని ఎక్కడా ఆపకుండా చూసే విధానం అవసరం కాదా? ప్రతి భక్తికి దర్శన సమయ అంచనాలతో కూడిన టికెట్ ఇవ్వాలనే ఆలోచన రాలేదా? పెద్ద పండుగల సమయంలో క్రౌడ్ ప్లానింగ్ మరింత బలంగా ఉండాలా? శ్రీశైలం లాంటి పవిత్ర క్షేత్రంలో భక్తి కన్నా గందరగోళం ఎక్కువైతే అది వ్యవస్థ వైఫల్యమే. భక్తుల్లో ఓర్పు అవసరం, అధికారుల్లో బాధ్యత అవసరం, వ్యవస్థలో మార్పు అవసరం. అప్పుడే దర్శనం ఒక అనుభూతిగా మిగులుతుంది, ఒక బాధలా కాదు.